మహాశివరాత్రి వేడుకలు మహావైభవంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా శివాలయాలు ప్రత్యేక అలంకరణలతో వెలిగిపోతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించి శివయ్యను దర్శనం చేసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలోనే కోటప్పకొండ భక్తులతో నిండిపోయింది. బ్రహ్మి ముహూర్తంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. కోటయ్యకు తొలి పూజలో భాగంగా ఆనవాయితీ ప్రకారం కొలను నుంచి బిందె తీర్థంతో ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్టోపర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ త్రికోణేశ్వర వారి దేవస్థానం కోటప్పకొండ భూలోకములో విశేషంగా దక్షిణామూర్తి స్వరూపంగా స్వామివారు ఇక్కడ పూజ అందుకుంటూ ఉన్నాడు. ఇది మనకి చాలా ముఖ్యమైంది. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రయాణిక దీక్షాపూర్వకంగా మొదలుకొని ఏకాదశి దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఈ యొక్క ప్రయాణ దీక్షాపూర్వకంగా కార్యక్రమం మొత్తం కూడా జరుగుతాయి.